హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో ఇవాళ ఏంటంటే మనము అనీమియా గురించి డిస్కస్ చేసుకుందాం. అనీమియా అంటే రక్తహీనత. సో ప్రెగ్నెన్సీలో రక్తహీనత అంటే బ్లడ్ పర్సంటేజ్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే ఏమవుతాయి అంటే దానికి వాట్ ఆర్ ద కాజెస్, అలా తక్కువగా ఉంటే మదర్కి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, లోపల బేబీస్కి ఏమవుతుంది, అండ్ ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ అవ్వచ్చు, అండ్ దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. సో బేసికలీ అనీమియా అంటే మనకు బ్లడ్ పర్సంటేజ్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు అనీమియా అంటాము. నార్మల్ రేంజ్ ఏంటంటే అట్లీస్ట్ మనకు 12 to 14 అంటాం. బట్ ఫర్ ద ఇండియన్ సినారియో అట్లీస్ట్ మినిమం 10 grams per deciliter ఉన్నా చాలు. అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం అనీమియా అంటాం. దాంట్లో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్. సో ఇవన్నీ గ్రేడ్స్ ఆఫ్ అనీమియా. సో మనకు ఇండియాలో ఏంటంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అనీమియా అనేది. సో బేసికలీ ఐరన్ డెఫిషియన్సీ చాలా కామనెస్ట్. సెకండ్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, అండ్ దెన్ విటమిన్ B12 డెఫిషియన్సీ. దాన్ని న్యూట్రిషనల్ అనీమియా అని కూడా అంటాం. అండ్ యూజువల్గా ఒకటే సింగిల్ ఐసోలేటెడ్ అనీమియా అనేది ఉండదు. యూజువల్గా ఐరన్ డెఫిషియన్సీ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రెండు కంబైన్డ్గా ఉంటాయి మన ఇండియన్ సినారియోలో. సో బేసికలీ మదర్కి ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే అంటే లైక్ అనీమిక్ ఉన్న వాళ్ళకు పాల్పిటేషన్స్ అంటే గుండె దడగ అంటే వాళ్ళ ఓన్ హార్ట్ బీట్ వాళ్ళకే తెలియడం, దాన్ని పాల్పిటేషన్స్ అంటాము. ప్లస్ జనరలైజ్డ్ వీక్నెస్ అంటే బాడీ నీరసంగా అలసటగా ఉండడము, వర్క్ చేసుకోలేకపోవడము, అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళు ఏదైనా పని పైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, అండ్ దెన్ డిజీనెస్, గిడ్డినెస్గా ఉండడము, ఫెయింటింగ్ అటాక్స్, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడము, అండ్ కొందరికి ఏంటంటే చెస్ట్ డిస్కంఫర్ట్. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ అనీమియా. అండ్ అలా ఉన్నప్పుడు కూడా మీరు అంటే అట్లా డౌట్ ఉన్నప్పుడు కూడా కొందరికి ఏంటంటే ఛాతిలో పట్టేసినట్టుగా ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మాత్రం మీరు ఇమీడియట్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వడం బెటర్. అండ్ వచ్చినప్పుడు అంటే లైక్ మనకు పేషెంట్ కన్సల్ట్ అయినప్పుడు మనం యూజువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ లుక్ ఆఫ్ ద పేషెంట్. అంటే పేషెంట్ని చూడంలోనే మీరు అనీమిక్గా ఉన్నారని చెప్పగలుగుతాం. సో బేసికలీ ఏంటంటే పాల్పిబ్రల్ కంజంక్టివ్ అంటే ఐస్ చూస్తాము, అండ్ నెయిల్ బెడ్స్ ప్లస్ టంగ్ చూస్తే అది చూసి కూడా మనం అనీమిక్ ఉన్నారని చెప్పగలుగుతాం. అండ్ దెన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు హీమిక్ మర్మర్ ఉంటుంది, నెయిల్ బెడ్స్ కానీ అండ్ పామ్స్ ఇవన్నీ కూడా పేల్గా ఉంటాయి. సో అంటే పాలిపోయినట్టుగా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే లక్షణాలు, అంటే అనీమియా ఉంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో బేసికల్లీ ఈ అనీమియా 3 types అనేది మనం చూసుకున్నాము. అండ్ దెన్ మదర్స్కి అంటే ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటే లైక్ ప్రెగ్నెంట్ లేడీస్ అనీమిక్గా ఉంటే లోపల బేబీ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది చాలా మటుకు. ఎందుకోసం అంటే మదర్స్లో అనీమిక్ మదర్స్లో బేబీ పెరుగుతున్నప్పుడు బేబీస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మదర్ నుంచి గ్రాడ్యువల్గా బేబీస్ తీసుకుంటూనే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మదర్ ఆల్రెడీ అనీమిక్ ఉన్నప్పుడు బేబీ కూడా అనీమిక్కే ఉంటారు. అండ్ దెన్ లో బర్త్ వెయిట్ అండ్ IUGR బేబీస్ అంటే బరువు ఉండాల్సిన మోతాదులో కాకుండా తక్కువగా ఉంటారు, గ్రోత్ సరిగా ఉండకపోవడము, గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్, అండ్ ఉమ్మినీరు తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే బేబీకి అండ్ బర్త్ డిఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ కార్డియాక్ డిఫెక్ట్స్ కూడా చాలా కామన్. సో అందుకనే తల్లి అనేది అంటే లైక్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కార్డియాక్ పైన కూడా ఓవర్లోడ్ పడుతుంది. ఎస్పెషలీ మామూలుగా యాసెచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఓవర్లోడెడ్ బికాజ్ బ్లడ్ వాల్యూమ్, ప్లాస్మా వాల్యూమ్ 50% పెరుగుతుంది. అండ్ ఆల్రెడీ అనీమిక్ ఉంటే ఏంటంటే మనకు హార్ట్ కూడా ఎక్కువ పంపింగ్ కెపాసిటీ అనేది అంటే అది ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. సో అందుకే వాళ్ళకు గుండె దడదడ కొట్టుకోవడము, కొంచెం నడవంలోనే అలసిపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ వాట్ ఆర్ ద కామనెస్ట్ కాజెస్ యూజువల్గా మదర్స్కి అంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అనీమియా అనేది తెలుసుకుందాం. సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే కంటే ముందే ఆల్రెడీ అనీమిక్ స్టేట్లో ఉండి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళు ఇంకా ఫర్దర్గా అనీమియాలోకి వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లైక్ ట్విన్స్ అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈవెందో తను డైట్లో తీసుకుంటున్నా, సప్లిమెంట్స్ తీసుకుంటున్నా కానీ ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండేసరికి మళ్ళీ అనీమియా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లైక్ మెన్స్ట్రల్ డిజార్డర్స్ అంటే మనకు కన్సీవ్ అయ్యే కంటే ముందు, ప్రెగ్నెన్సీ కంటే ముందు ఆల్రెడీ మెన్స్ట్రేషన్ అప్పుడు ఎక్కువగా బ్లీడ్ అవుతున్న వాళ్ళు కూడా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అనీమియా. అంటే ఫుడ్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా అనీమిక్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ కాజెస్. అండ్ కామనెస్ట్గా ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే చిన్న ఏజ్లో కన్సీవ్ అయిన వాళ్ళు కూడా మోర్ ప్రోన్ ఫర్ అనీమియా. అండ్ కొందరికి ఏంటంటే హెమరాయిడ్స్ కానీ లేకపోతే పైల్స్ అట్లా ఉన్న వాళ్ళకు ఆల్రెడీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మోర్ ప్రోన్ ఫర్ అనీమియా. అండ్ మార్నింగ్ సిక్నెస్ అంటే ఫస్ట్ 3 నెలల్లో వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొందరికి ఏంటంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా వామిటింగ్స్ ఉంటాయి. సో వామిటింగ్స్ ఉండేసరికి సరిగ్గా న్యూట్రిషనల్ వైజ్ కాంప్రమైజ్ అయినప్పుడు కూడా అనీమియాకి దారి తీయచ్చు. అండ్ షార్ట్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ద ప్రెగ్నెన్సీస్ అంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి అట్లీస్ట్ మినిమం 3 years గ్యాప్ ఉంటే బెటర్ ఆప్షన్. సో అలా కాకుండా కొందరు ఏంటంటే రిపీటెడ్ కన్సెప్షన్స్ లైక్ షార్ట్ గ్యాప్
డెలివరీ అవ్వడంలోనే మళ్ళీ 6 మంత్స్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోవడంలోనే అట్లా వాళ్ళ ఓవరాల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఆ కేసెస్లో ఏంటంటే అనీమియా రీజన్స్ అనేది కూడా ఇట్స్ మోస్ట్ కామనెస్ట్ థింగ్. సో అందుకనే అడిక్వేట్ గ్యాప్ మెయింటైన్ చేయడం బెటర్. బిట్వీన్ 2 ప్రెగ్నెన్సీస్ మినిమం 3 years 2 to 3 years గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. సో దీస్ ఆర్ ద కామనెస్ట్ కాజెస్ ఆఫ్ అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ. సో దానికి తగ్గట్టుగా అంటే హౌ కెన్ యూ ట్రీట్ అంటే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు. బేసికలీ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అన్నప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ బెల్లంతో చేసిన పదార్థాలు, ఆకుకూరలు ఎస్పెషలీ స్పినాచ్, బ్రోకోలీ ఇవన్నీ ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. అండ్ ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మ్యాండేటరీ, కంపల్సరీ డైలీ ఏ కర్రీ తీసుకున్నా కానీ బట్ కంపల్సరీ ఆకుకూర ఉండేటట్టు చూసుకోమంటాం. అది కూడా దానిలో అలా కాకుండా అచ్చంగా కర్రీస్ తీసుకోమని చెప్తాం. అండ్ దాంతోపాటు ఖర్జూర, తర్వాత అంజీర్, తర్వాత బెల్లంతో చేసిన పదార్థాలు, నువ్వుల లడ్డు అండ్ పల్లీలతో చేసింది పల్లి చిక్కీ అంటాం కదా, అది తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ దెన్ రైజిన్స్, ఆప్రికాట్స్ ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. ఫ్రూట్స్లో కూడా మీరు లైక్ యాపిల్ కానీ అండ్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్. అండ్ ఎస్పెషలీ నట్స్ అంటే మనకు డ్రై ఫ్రూట్స్ మ్యాండేటరీ అంటాం, అందులో కూడా నట్స్ ఉంటాయి. అంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ నట్స్ కూడా దొరుకుతాయి లైక్ పీనట్స్, మనకు పీనట్ బటర్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో మన డయటరీలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు ఐరన్ అబ్జర్ప్షన్ బాగుండాలి అంటే సైమల్టేనియస్గా విటమిన్ సి సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సిందే. సో విటమిన్ సి ఫ్రూట్స్ లైక్ అగైన్ మళ్ళీ స్ట్రాబెర్రీస్, సంత్రా, మోసంబి, నిమ్మరసము అండ్ లెమన్స్ అండ్ ఉసిరికాయ ఇట్లాంటివి కూడా తీసుకుంటే మనకు విటమిన్ సి అబ్జర్ప్షన్ అంటే విటమిన్ సి ఏంటి మనకు ఐరన్ అబ్జర్ప్షన్ని పెంచుతుంది. అది కాకుండా B12 అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఇండియన్ సినారియోలో ఇట్స్ ఓన్లీ ఐసోలేటెడ్ ఐరన్ డెఫిషియన్సీ అనేమి అనేది చూడము, కంబైన్గా ఐరన్ డెఫిషియన్సీ విత్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటుంది. సో B12 డెఫిషియన్సీ అంటే B12 కూడా మనకు ఆకుకూరల్లో అండ్ లెగ్యూమ్స్, స్పినాచ్, బ్రోకోలీ ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు సీ ఫుడ్స్ లైక్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ క్రాబ్స్ ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్ ఆఫ్ B12. సో B12 అండ్ ఈవెన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కూడా మ్యాండేటరీ. ఇంకోసం అంటే మనకు బాడీలో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే బేబీకి స్పైనల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది చాలా కామనెస్ట్. ఎస్పెషలీ వెన్నుముక్కలో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మనకు అనెన్సెఫలీ, దీస్ ఆర్ ద కామనెస్ట్ కాజెస్ అంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నా కానీ. సో మన డైట్లో కంపల్సరీ ఐరన్ రిచ్ ఫుడ్స్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్లస్ మనం మన సైడ్ నుంచి ఐరన్ సప్లిమెంటేషన్ కంపల్సరీ పెడతాము. దాంతోపాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా మనం కోపప్ చేసుకోవాలి. సో డైటరీ ఐటమ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకున్న అనీమియా అనేది లిటిల్ బిట్ అంటే అట్లీస్ట్ టు ద 50% కవరేజ్ అయితే అవుతుంది. మిగతా 50% అనేది వీ కెన్ ఇంప్రూవ్ విత్ ద మెడిసిన్స్. లైక్ ఐరన్ సప్లిమెంట్స్ అనేది యూజువల్గా మనం ఫస్ట్ 3 monthsలో ఇవ్వం, బికాస్ దాంతో ఏంటంటే నాజియా, గ్యాస్ట్రైటిస్, వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి. సో 4th month ఆన్వర్డ్స్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి 4th month ఆన్వర్డ్స్ మనం ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాం. యూజువల్గా అనీమిక్ ఉన్న వాళ్ళకు డబుల్ స్ట్రెంత్ ఇస్తాము. సో ఈ జాగ్రత్తలు అంటే మన సైడ్ నుంచి మేము ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాం. అండ్ దెన్ ఫోర్మోస్ట్ ఏంటంటే డీవార్మింగ్, బికాస్ కొందరికి నిలు పురుగులు ఉన్నా కానీ వాళ్ళ డైట్లో అంత కరెక్ట్గా తీసుకున్నా కానీ దట్ కెన్ లీడ్ టు అనీమియా. సో అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి డీవార్మింగ్ ఏజెంట్ లైక్ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఉంటాయి, అది 6 monthsకి ఒకసారి వేసుకోవడం బెటర్ ఆప్షన్, ఎస్పెషలీ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు. అండ్ అనీమిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సరే ఐరన్ సప్లిమెంట్స్ ఫుడ్లో ఇవన్నీ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ యాడిక్వేట్ ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవాలి. సో ప్రోటీన్స్ అయితే ఐదర్ ఇట్ కెన్ బి అ వెజిటేరియన్ సోర్స్ ఆర్ నాన్ వెజిటేరియన్ సోర్స్. నాన్ వెజ్లో అంటే కూడా రెడ్ మీట్ కంటే కూడా వైట్ మీట్ ఈజ్ బెటర్, లైక్ చికెన్, పౌల్ట్రీ కానీ ఫిష్ కానీ లేకపోతే సీ ఫుడ్ కానీ దట్ ఈస్ బెటర్ ఆప్షన్. డైలీ 1 బాయిల్డ్ ఎగ్ తీసుకోమంటాము. సో ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా బాగా తీసుకోమంటాం, లైక్ నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ సోర్స్. వెజిటేరియన్స్లో అంటేనేమో మనకు దాల్స్ అంటే లైక్ పెసర్లు, శనగలు, మొలకలు వచ్చినాయి కానీ లేకపోతే రాజ్మా అండ్ బొబ్బర్లు ఇవన్నీ ఏంటంటే వెజిటేరియన్ సోర్సెస్. అండ్ దెన్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. నాన్ వెజ్లో అయితేనేమో మనకు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తీసుకోవడం అంటే దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అండ్ దీస్ ఆర్ ద ప్రివెంటివ్ ప్రికాషనరీ మెజర్స్. IUGR బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటారు, ప్రీటర్మ్ డెలివరీస్ మోస్ట్ కామన్, బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి అండ్ మాల్నరిష్డ్ బేబీస్. సో మాల్నరిష్డ్ బేబీస్ ఉన్నా కానీ తర్వాత అంటే ఇంట్రాయూట్రైన్ లెఫ్ట్ పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటే బయటకు వచ్చినప్పుడు అంతే హెల్దీగా ఉంటారు గ్రోత్ వైజ్. అంతేగాని పొట్టలో అనీమిక్ ఉండి బయటకు వచ్చాక అన్ని ఈ సిరప్ ఆ సిరప్ అవి అంటే సప్లిమెంట్స్ పెట్టినా కానీ దే మే నాట్ ఇంప్రూవ్ సో మచ్. సో అందుకే పొట్టలో ఉన్నప్పుడు మంచి హెల్దీ డైట్ తీసుకోవడం ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనము అనీమియా అనేది వీ కెన్ ఫైట్ అగైనెస్ట్ అనీమియా అండ్ మనకు ఏంటంటే హెల్దీ బేబీ అండ్ హెల్దీ మదర్. సో దీస్ ఆర్ ద అల్టిమేట్ టార్గెట్స్ ఆఫ్ ట్రీటింగ్ అనీమియా. థ్యాంక్ యూ.